టీవీ95 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలంలోని కొండసముద్రం గ్రామంలో స్వచ్ఛ లక్ష్యం నీరు గారుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థంగా నిర్వహించి వాటి నుంచి కంపోస్టు ఎరువు తయారు చేసి పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో నెలకొల్పిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. ఫలితంగా రహదారుల వెంబడి చెత్త వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కొండ సముద్రంలో రహదారి వెంబడి వ్యర్థాలు కుళ్లి దోమలు దుర్వాసనతో ప్రజలు నిత్యం నరకం పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై ఈఓఆర్డి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 15 లోపల డంపింగ్ యార్డ్ వినియోగంలోకి తీసుకువస్తాము. కాలువల్లో చెత్త చెదరం రోడ్లు వెంబడి చెత్త చెదరం పంచాయతీ సెక్రటరీ చెప్పి తీర్చేస్తామని తెలిపారు. సార్, కొండ సముద్రం డంపింగ్ యార్డ్లు ఎప్పుడోకి వినియోగంలో తీసుకొస్తారు. 15వ తారీఖు లోపల వినియోగం. చెత్త చెదారం రోడ్లు పక్కన వేసి తగలబెడుతున్నారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాంటి ఏం లేకుండా ఇంకా 2 డేస్లో 13వ తారీఖు నుంచి 15 లోపల ఎస్డబ్ల్యూపీసీ షెడ్ పూర్తి వినియోగం చేసి ఆ గ్రామంలో ఏడాది చెత్త లేకుండా చేసి ఎస్డబ్ల్యూపీసీలో వాషింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా. కాలువల్లో చెత్త చెదారం ఉంది సార్. కాలువలు చెత్త చెదారం పరిశీలిస్తామండి. పంచాయతీ కార్యదర్శి చెత్త చెప్పి తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం.